శ్రీమాత్రే నమః. మొదట అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ రోజు భాగాన్ని మనము మొదలు పెట్టుకుందాం. గత భాగంలో మనము చెప్పుకున్నాం ఏమి అనేసి అంటే మనం గమనించేటువంటి వచ్చేటువంటి అనుభవాలు జ్ఞానము అంతా కూడాను మనము తెలుసుకునేది మన సెన్సెస్ ద్వారానే అనే విషయం మనకు చెప్పుకున్నాము, అర్థమైందనేసి అనుకుంటున్నాను. మరి ఇక్కడ మనం తెలుసుకునేది మన సెన్సెస్ ద్వారా, మన స్పర్శ జ్ఞానాల ద్వారా, జ్ఞానేంద్రియాల ద్వారా. మరి చెప్పబడేది ఒక గురువు అనేసి అని అన్నాను. మరి ఆ గురువు గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉందన్నమాట. ఇక్కడ ప్రత్యక్ష గురువు, పరోక్ష గురువు అనేసి గురువులు రెండు రకాలుగా ఉంటారు. అది ఏమి అనేసి అంటే, కొంతమందికి ఒక గురువు ఎదురుగా ఉండి అన్నీ చెప్పి వాళ్ళ చెప్పినట్టు మనం చేస్తేనే, వాళ్ళతో మాట్లాడితేనే ప్రశ్నలు సమాధానాలు ఇవన్నీ కూడాను వాళ్ళతో ప్రత్యక్షంగా, అంటే ఒక గురువు లైవ్గా బ్రతికి ఉంటేనే వాళ్ళు గురువుగా యాక్సెప్ట్ చేయడము, లేకపోతే వాళ్ళని వాళ్ళ గురువుగా అనుకొని వాళ్ళు చెప్పింది చేయడం అనేది చేస్తూ ఉంటారు. ఇది ప్రత్యక్ష గురువులుగా మనం చాలా మందిని చూసే ఉంటాం. మరి పరోక్ష గురువులు అనేసి అంటే, ఫర్ ఎగ్జాంపుల్కి బ్రతికుండేటప్పుడు వాళ్ళు మనకి అన్ని చెప్పారు, చేశారు. మరి చనిపోయిన తర్వాత వాళ్ళు మన దగ్గర ఉండరు. సో కానీ వాళ్ళ యొక్క శక్తి యొక్క ఆరా కానీ, శక్తి యొక్క కాన్షియస్ ఎనర్జీ కానీ మనకు వాళ్ళతో సమానం కానా, లేకపోతే వాళ్ళ శక్తిని మనం తట్టుకునే శక్తి మనకు వచ్చినది అనేసి అంటే, వాళ్ళు బ్రతికి ఉన్నా లేకపోయినా వాళ్ళ శక్తి యొక్క కాన్షియస్ కానీ, వాళ్ళ ఆరా యొక్క కాన్షియస్ కానీ, లేకపోతే వాళ్ళ ఎనర్జీ అని చెప్పుకున్నాం కదా ఆల్రెడీ, ప్రెజెన్స్, వాళ్ళ ఉండేటువంటి ఎనర్జీని కానీ మనము అనుభూతిని చెందగలం అన్నమాట. అంటే చనిపోయినా కూడాను వాళ్ళ శక్తిని, వాళ్ళ ప్రెజెన్స్ని, అంటే ఉన్నారు, అక్కడే ఉన్నారు అన్న ప్రెజెన్స్ ఆలోచనని కానీ, లేకపోతే వాళ్ళ యొక్క అసలైన శక్తిని కానీ, మనము ఆత్మశక్తిని కానీ, లేకపోతే ఆత్మస్వరూపాన్ని కానీ కూడాను మనము ఉన్నారు అన్న ప్రెజెన్స్, ఫీల్ని, భావనని మనము పొందగలం అన్నమాట. అంటే మనిషి ఉన్నప్పుడు ఏ విధంగా అయితే ఉన్నారో, మాట్లాడినామో, చేసామో, అదే విధంగా చనిపోయినా కూడాను మనం చేయగలము, చేసుకోగలం. ఎందుకు అనేసి అంటే, ఒక గురువు ఉన్నత స్థితిలో ఉంటారు, ఒక శిష్యుడు ఆటోమేటిక్గా కింద స్థితిలోనే ఉంటారు. కానీ ఒక గురువుకు ఒక శిష్యుడికి సంబంధ బాంధవ్యాలు ఏర్పడాలి అనేసి అంటే, వాళ్ళ యొక్క శక్తి అనేది గురువు ఉన్నతంగా నుంచి కింద కన్నా దిగాలి, లేదా శిష్యుడు కింద నుంచి పైకన్నా ఎదగాలి అనమాట, లేదా ఎక్కాలి అనమాట. అప్పుడే వాళ్ళు వేవ్ లెంత్ ఒకే చోట ఉండి ఒకే చోట స్థితమైనప్పుడే మనము అక్కడ ఉండగలం అనమాట. అంటే ఒక గురువు ముందర ఉండడం కానీ, గురువు చనిపోయిన తర్వాత వాళ్ళ యొక్క ప్రెజెన్స్లో కానీ మనం ఉండగలగాలి అనేసి అంటే, ఆ శక్తి స్థాయిలు కానీ, ఆ వేవ్ లెంత్ కానీ మనకు సరి అయిన స్థితిలో సమానంగా ఉన్నప్పుడే జరుగుతుందన్నమాట. అందుకనే ధ్యానంతో కానీ, సాధనలతో కానీ శిష్యుడు తన స్థాయిని పెంచుకుంటాడనమాట. అదే గురువు ఉన్నత స్థాయి నుంచి ఈ స్థాయికి దిగి మనకు కావలసినటువంటి జ్ఞానాన్ని, అనుభవాలను, లేదా అనుభవ జ్ఞానాన్ని కూడా తెలియజేయడానికి అవకాశం ఉంటుందన్నమాట. సో ఈ విధంగా, అంటే ప్రత్యక్ష గురువుకి మనం భౌతికంగా చూస్తున్నాం, శరీరపరంగా చూస్తున్నామే కానీ, శక్తిపరంగా చూసినప్పుడు, శక్తిపరంగా మనం తెలుసుకున్నప్పుడు మిగిలినటువంటి మూడు మనకి అర్థమవుతాయన్నమాట. ఎంతసేపు భౌతిక శరీరంతోనూ భౌతిక ప్రపంచంలో చూస్తూ ఉంటే, అతను ఆధ్యాత్మికంగా, శక్తిపరంగా, ఆత్మపరంగా, ఆత్మశక్తి పరంగా, లేకపోతే కాన్షియస్ పరంగా మనకు ఎప్పుడు చూస్తాం అంటే, ప్రత్యక్ష గురువులుగానే చూసేటప్పుడు పరోక్ష గురువులుగా ఉండేటువంటి వాళ్ళ శక్తి తెలియకపోతే మనకు అర్థం కాదు, లేకపోతే వాళ్ళని గురువుగా మనం అనుకోమని చెప్పేయచ్చు అనమాట. ఎందుకు అనేసి అంటే, గురువు ఉన్నప్పుడు ఒకలా, గురువు లేనప్పుడు ఒకలా ప్రవర్తిస్తున్నారు అనేసి అంటే, వాళ్ళు కేవలం భౌతిక ప్రపంచానికి, భౌతిక దేహానికి మాత్రమే విలువ ఇస్తారనమాట. అదే కనుక ఆధ్యాత్మిక ప్రపంచంలో పరోక్షంగా కూడాను గురువు మన దగ్గర ఉన్నారు, మనతోనే ఉన్నారు అన్న భావన ఉన్నవాళ్ళు, గురువు ఉన్నా లేకపోయినా, బ్రతికి ఉన్నా లేకపోయినా ఒకే రకంగా ఉంటారు, ఒకే మాదిరిగా ఉంటారనమాట. సో మనం ఈ స్థితికి ఎదగాలి అంటే,
గురువు ఉన్నా లేకన్నా పరోక్షంగా ప్రత్యక్షంగా ఒకే రకంగా ఉండే స్థితికి మనం ఎదగాలి అన్నమాట. అలా కాకుండా చాలామంది గురువు ఉంటే ఒక మాదిరిగా, గురువు లేకపోతే ఒక మాదిరిగా ప్రవర్తిస్తున్నారు అనేసి అంటే కేవలం వాళ్ళు భౌతిక శరీరానికి మాత్రమే ప్రాధాన్యతని ఇస్తున్నట్టు లెక్క అర్థము అన్నమాట. సో ఈ విధంగా మనకు ప్రత్యక్ష గురువులతో వాళ్ళ దగ్గర ఏ విధంగా ఉంటామో పరోక్ష గురువు కూడా ఉన్నప్పుడు అదే విధంగా ఉండే వాళ్ళకి ప్రత్యక్షమైన ఒకటే పరోక్షమైన ఒకటే అన్నమాట. సో అంతేకాకుండా పరోక్ష గురువు ప్రత్యక్ష గురువు ఒకటే అయినప్పుడు మనకి ఏమవుతుంది అనేసి అంటే ఇంకొక ముఖ్య ఉద్దేశము ముఖ్య లాభం కూడా ఉందన్నమాట. ఇది ముఖ్య అనేసి నేను ఎందుకు చెప్తున్నానంటే ఇది చాలా నిజంగానే ముఖ్యమైనది అనమాట. మనము ఒక గురువు యొక్క ప్రాశస్త్యాన్ని మనం అర్థం చేసుకున్నట్టు లెక్క అనమాట. అంటే గురువు యొక్క ముఖ్య ఉద్దేశాన్ని గురువు అనే పదం యొక్క కాదు, మన గురువు యొక్క ప్రాశస్త్యాన్ని ముఖ్య ఉద్దేశాన్ని మనము అర్థం చేసుకున్న వాళ్ళం అవుతాం. అంటే గురువు దృష్టిలో మనం ఏ విధంగా ఒక గురువుని యాక్సెప్ట్ చేయాలి, అంగీకరించాలి, తెలుసుకోవాలి అన్నది ఉంటుందో దానిని మనము గ్రహించిన వాళ్ళం అవుతామన్నమాట. అంటే ఒక గురువు ఏ విధంగా శిష్యుని తయారు చేయాలి అనేసి అనుకుంటాడంటే తనకంటే ఉన్నతంగా తయారు చేయాలనుకుంటాడు. కానీ శిష్యుడు ఏ విధంగా ఉండాలి అనుకుంటాడు అనేసి అంటే తను ఉన్నా లేకపోయినా కూడాను ఒకే రకంగా ఉండాలి అనేసి అని ప్రతి దానితోనూ అంటే చెప్పేవాడు గురువు అన్న పదానికి అర్థవంతమైన శక్తివంతమైనటువంటి శక్తి కలిగినటువంటి పదము అర్థము అన్న విషయాన్ని శిష్యుడు గ్రహించగలగాలి అని ఆలోచిస్తానన్నమాట. కాబట్టి మనకి ఎప్పుడూ కూడా చెప్పేవాళ్ళు గురువు, అది ఒక గురుస్థానంలోనే ఉండి కాదనమాట. మనము ఒక దగ్గర నుంచి ఒక విషయాన్ని తెలుసుకుంటున్నాము అనేసి అంటే తెలుసుకుంటున్నాం అనేసి అనంగానే వినేవాడు శిష్యుడు, చెప్పేవాళ్ళు గురువు అన్నమాట. అంతే. నేను ఎప్పుడు చీమా అనేసి అంటూ ఉంటాను కదా, ఎందుకంటే అన్నిటికంటే చిన్నది మన కంటికి చెప్పుకునేది చీమ కాబట్టి చీమ గురువు అనేసి నేను చెప్పడానికి కారణం అన్నమాట. సో ఈ విధంగా మనం ప్రతిదీ కూడాను గురువుగా, అంటే ప్రత్యక్ష గురువు నుంచి ఎక్కడికి వెళ్ళాం, పరోక్ష గురువులకి వెళ్ళాం. పరోక్ష గురువుల నుంచి ఏమైనా ప్రకృతి నిండా ప్రతి చోట ప్రతి దానిలోనూ ఉండేటువంటి గురువు వరకు వెళ్ళిపోయినామంటే అంటే గురువు యొక్క స్థానాన్ని ఒక మనిషికి మాత్రమే ఆపాదించకుండా గురువు యొక్క స్థానాన్ని మనం గౌరవిస్తున్నాం అన్నమాట. గురువు ఎప్పుడు మనకి ఉన్నతంగా ఎక్కువలోనే ఉంటారనమాట. మనం శిష్యుడు, విద్యార్థి, మనం కిందనే. సో దీనివల్ల మనకు రెండు లాభాలు ఉన్నాయి. ఒకటి ఏమి అనేసి అంటే ఎప్పుడు నేర్చుకునేదానికి అవకాశం ఉంటుంది. రెండోది మనకు అహంకారం అనేది రాకుండా ఉంటుంది. ఎందుకంటే మనకంటే ఉన్నతమైన వాళ్ళు గురువులు. మనం ఎప్పుడు నేర్చుకుంటున్నాం కాబట్టి, వినేవాళ్ళం కాబట్టి శ్రద్ధగా వినడానికి మనకు అవకాశం ఉంటుంది. కాబట్టి కొత్త విషయాలను కూడా మనము నేర్చుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా మనకి అహంకారము రాదు. మనం ప్రతిదానిని గురుస్థానంలో ఉంచినప్పుడు ప్రతి దానిని ఉన్నతంగా మనం చూడగలిగే అవకాశం కూడా వస్తుందన్నమాట. సో గురువు కూడాను నేను గురువు అని అనుకున్నప్పుడు మనం ఇందాక చెప్పుకున్నాం, గురు శిష్యులకి బాంధవ్యాలునే సంబంధం ఎప్పుడు కుదురుతుంది, వీళ్ళు హై నుంచి కిందకి రావాలి, శిష్యుడు కింద నుంచి పైకి వెళ్ళాలన్నమాట. అక్కడికి వస్తేనే సంబంధం అనేది ఉంటుంది. ఇంకా బాంధవ్యం అనేది ఎప్పుడు ఏర్పడుతుంది అనేసి అంటే ఈ శక్తి ఎక్కడ ఉన్నా కూడాను, ఎలా ఉన్నా కూడాను ఒక గురువుని తెలుసుకునే సామర్థ్యం వచ్చినప్పుడే బాంధవ్యం అనేది ఏర్పడుతుందన్నమాట. అలా కాదు అనేసి అనుకుంటే ఎంతసేపు మనకి ప్రత్యక్ష గురువులతోనే లేకపోతే ప్రత్యక్ష గురువు ఉంటేనే మనకి పని జరుగుతుందన్నమాట. సో ఎప్పుడు కూడాను సామర్థ్యాన్ని మనం పెంచుకుంటున్నాము. సో గురువుతో ఎప్పుడైతే అనుబంధాన్ని బాంధవ్యాలు అంటున్నాం కదా, వాటిని కొనసాగించాలి అనేసి అంటే పరోక్షంగా ఉన్నా కూడాను గురువు ఆ శక్తిని మనము అక్కడ ఉండడానికి కావలసినటువంటి వేవ్ లెంత్ని మనము శక్తిని సంపాదించుకోవాలి అన్నమాట. ఇదంతా కూడాను ధ్యానం ద్వారానే సాధ్యమవుతుంది. కాబట్టి ప్రాబ్లం అయితే లేదు. మనం చేయవలసిందల్లా ధ్యానమే అన్నమాట. సో ఎప్పుడూ కూడాను కొంతమందికి చెప్పినప్పుడే బుర్రకెక్కుతుంది అనేసి అంటూ ఉంటారు. నిజమే. ఎందువల్ల అనేసి అంటే చెప్పడం ద్వారా వాళ్ళు వింటున్నారు,
కేవలం వినిన తర్వాతనే ఇక్కడికి వెళ్తున్నది అనమాట. సో ఈ ఒక్క సెన్సెస్నే వాళ్ళు బాగా యాక్టివేట్ చేసుకుంటున్నారు. అలా కాకుండా చెవి ద్వారా విని ఇక్కడికి మనం విన్నది శ్రవణం ద్వారా బయట ఇంద్రియం సెన్సెస్ ద్వారా మాత్రమే కాకుండా విన్నదానిని ఇక్కడ వరకు తెచ్చుకుంటున్నామంటే ఇక్కడ మనకు ఒక రూపము, ఒక ఊహ అనేది మనకి ఏర్పడుతుంది అనమాట. అప్పుడు ఏమవుతుంది అనేసి అంటే లోపల నుంచి మనం వచ్చినప్పుడు ఇక్కడ నుంచి వినం, మనకు లోపల జ్ఞానేంద్రియం అయిపోయింది కదా, డైరెక్ట్ మనకి ఆలోచనల రూపంలో కాన్షియస్ మైండ్లోకి లేదా సబ్ కాన్షియస్, సూపర్ కాన్షియస్ లోపలికి వెళ్ళిపోతుంది అనమాట. అంటే డైరెక్ట్ వినడం లేదు, మనం డైరెక్ట్గా వినేది ఎక్కడి నుంచి వింటున్నాం, ఆలోచన రూపంలో మెదడుకు వచ్చేస్తున్నది అనమాట. ఆలోచన రూపంలో ముక్కుకి వాసన, మనం ఫ్లవర్ని, ఒక మల్లె పువ్వుని వాసన చూసేది ముక్కు దగ్గర పెట్టుకొని విన్నప్పుడు బయట నుంచినే వాసన రావాలి. అదే సువాసన, వాసన కాదు సువాసన, దానిలో ఉండేటువంటి అద్భుతమైనటువంటి సువాసన రావాలి అనేసి అంటే మనకు అది లోపల నుంచి రావాలి, ఆ పువ్వు యొక్క లోపల నుంచినే రావాలి. మనకి బయట బాహ్యముగా వచ్చేది దాని వాసన మాత్రమే అనమాట. సువాసన అనేది దానికి లోపల నుంచి వస్తుంది. ఆ సువాసనని మనము లోపల నుంచినే గ్రహించగలగాలి అనమాట. ఎందుకంటే ముక్కు అనేది జ్ఞానేంద్రియంగా మారిపోతేనే జరుగుతుందన్నమాట. సో అటువంటి అద్భుతమైనటువంటి సువాసనలన్నీ కూడాను లోపల నుంచి, పువ్వు లోపల నుంచి వస్తే మనం మన లోపల నుంచి దాన్ని గ్రహించగలగాలి అనమాట. అందుకని జ్ఞానేంద్రియాల యొక్క ముఖ్య ఉద్దేశం కూడాను లోపల నుంచి, అంతరంలో నుంచి, ఒక పదార్థం అంతరంలో నుంచి రావాలి, మనం అంతరంలో నుంచి దాన్ని గ్రహించాలి అనమాట. అప్పుడే అది సంపూర్ణంగా తయారవుతుంది. సో ఇలా మనకు గురువు ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ మనకు సమానమే. ఎందుకు అంటే శక్తితో మనము తనని గుర్తిస్తున్నాము, తెలుసుకుంటున్నాం కాబట్టి. కేవలం శరీరపరంగా భౌతిక కాయాన్ని మాత్రమే మనం చూస్తే మనకి ఎప్పుడూ కూడాను ప్రత్యక్ష గురువులే అవసరం అవుతుంది. మరి పరోక్ష గురువులని చెప్పినప్పుడు మనం తెలుసుకోలేకపోతున్నాము అనేసి అంటే దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పుకుందాం. మనకందరికీ సిక్కుల గురించి తెలుసు. గురునానక్ ఆయన కొన్ని వాక్యాలని, పదాలని అన్నిటినీ కలిపి ఒక బుక్ రూపంలో రచించినారు. ఆ బుక్కుని సిక్కులు పొద్దున్న ప్రార్థన రూపంలో చదవడం, వినిపించడము, ఆ స్పీకర్ ద్వారా విన్న తర్వాత ఆ గురువు యొక్క, అంటే ఈరోజు ఫర్ ఎగ్జాంపుల్కి అబద్ధం చెప్పకండి అని చెప్పారనుకోండి, వాళ్ళు ఆ రోజంతాను అది పాటిస్తారనమాట. అలా ఒక గురువు లేకపోయినా కూడా అతని వాక్కుని అతను చెప్తున్నట్టు, అతనే చెప్తున్నట్టు వాళ్ళు ఊహించుకొని, లేకపోతే స్థిరంగా నమ్మి, ఎందుకంటే ఊహించుకొని అంటే తెలియని వాళ్ళు ఊహించుకుంటారు, తెలిసిన వాళ్ళు వాళ్ళే చెప్తున్నారని నమ్మి ఆ వాక్యాన్ని వాళ్ళు ఆ రోజంతా పాటిస్తారనమాట. అలా మనకు గురువు ఉన్నా లేకపోయినా కూడాను, లేకపోయినా చెప్పినట్టు, వాళ్ళే చెప్పినట్టు మీకు తెలియకపోతే ఊహించుకోండి. ఎందుకంటే మనకు గురువుల యొక్క మాటలు కానీ పాటలు కానీ అన్నీ కూడా రికార్డింగ్స్ రూపంలో, బుక్కుల రూపంలో మనకి ఉన్నాయి. అలా అన్నినప్పుడు వాళ్ళు చెప్పారు నాతో అని ఊహించుకోండి. ఊహకి నా వల్ల కాదు అనుకున్న వాళ్ళు, తెలీదు అనుకున్న వాళ్ళు చెప్పినట్టు భావించండి. చెప్పినారు అనే విషయం మనకు తెలుసు కదా, కాబట్టి దానినే భావించండి. పరోక్షమైనటువంటి గురువుని ఎన్నుకునే వాళ్ళు, లేకపోతే ఆ శక్తిని కలిగినటువంటి వాళ్ళు, నా గురువు ఈ రూపంలో బుక్ ద్వారా నాకు ఆ విషయాన్ని తెలియపరిచినారు, టీవీ ద్వారా నాకు ఆ విషయాన్ని తెలియపరిచినారు అనే విషయాన్ని గ్రహించండి. ఇలా గ్రహిస్తూ పోతే వాళ్ళు పుస్తక రూపంలోనో టీవీ రూపంలో కాకుండా మనకు ఆ శక్తి పక్కన మనకి ఉన్నట్టు అనుభూతిని మనం పొందగలమన్నమాట. ఉన్నట్టు అని ఎందుకంటున్నానంటే ఫస్ట్ మనము ఉన్నట్టు తెలుసుకోవాలి, తర్వాతనే ఉన్నారు అని గ్రహిస్తామన్నమాట. ఉన్నట్టు తెలుసుకుంటేనే ఉన్నారు అనేది మనం గ్రహించగలుగుతాం. సో ఆ విధంగా మనకు మన గురువు యొక్క అస్తిత్వాన్ని మొదట మనము గ్రహించగలగాలి అన్నమాట. మనం చెప్తున్నారు, మన పక్కన వచ్చి చెప్తున్నారు, ఫస్ట్ ఊహించుకుందాం. ఊహించుకోవడంలో తప్పు లేదు, కానీ భ్రమ పడకూడదు. ఫస్ట్ ఊహ, ఉన్నారు, నా పక్కనే ఉన్నారు. ఒక మనిషి చనిపోయినప్పుడు వెంటనే చనిపోతానట్టేనే కొన్ని రోజులు మన పక్కనే ఉన్నట్టు, మనతో మాట్లాడుతున్నట్టు మనకు అనిపిస్తుంది కదా.
అంటే ఒక మనిషి ఉన్న మనిషి లేనప్పుడు మనతో ఈ విధంగా అనిపిస్తుంది కదా, ఆ విధంగానే మనకు కూడాను మన గురువు దగ్గర లేకపోయినా కూడా మనకు పక్కన ఉన్నట్టు అనిపిస్తుంది. ఆ అనిపించిన తర్వాత శక్తిని మనము గ్రహించగలగాలి అనమాట. ఇక్కడ ఒక చనిపోయిన వ్యక్తి అక్కడ శక్తి మనకు నిలపలేడనమాట, కానీ అదే ఒక గురువుని నిలపగలడు. సో ఆ శక్తిని స్కిన్ ద్వారా, మనకు ఉండేటువంటి 5 సెన్సెస్ ద్వారా అతను చెప్తున్నది వినడము, అతని వాసన, ప్రతి మనిషికి ఒక వాసన ఉంటుంది బాగా గమనించినట్లయితే. ఆ వాసనను లేకపోతే పక్కన ఉన్నట్లు కనపడము, వినపడము, గ్రహించడం 5 సెన్సెస్ మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కదా. 5 సెన్సెస్ ద్వారా మనం గ్రహించవచ్చును. ఇలా మనం ప్రాక్టీస్ చేస్తూ పోతే, తెలుసుకుంటూ పోతే మనకి ఆటోమేటిక్గా మనము ఖచ్చితంగా మన సెన్సెస్ ద్వారా గురువు చనిపోయినా బ్రతికి ఉన్నా మనకి తెలుస్తుందన్నమాట. ఆ సెన్స్ని మనం పక్కన గమనించగలిగితే ప్రత్యక్ష గురువు కాకుండా పరోక్ష గురువులని మనము తెలుసుకోగలం అన్నమాట. ఆల్రెడీ ఒక భాగంలో ఒకసారి నేను చెప్పాను, నా పక్కన ఒక పాజిటివ్ సోలా లేకపోతే నెగటివ్ సోలా అనేది నేను ఐడెంటిఫై చేయగలను అనేసి. ఎందుకు అనేసి అంటే స్కిన్ సెన్స్, 5th సెన్స్ అనేసి అని చాలా బాగా యాక్టివ్గా ఉంటుంది అనమాట. ఒక పక్కన ఒక సోల్ రాగానే చల్లగా ఉందా, వేడిగా ఉందా, ఎనర్జీ ఎక్కువ ఉందా, ఎనర్జీ తక్కువ ఉందా, చిన్న సోలా, పెద్ద సోలా, ఇటువంటివంతా నేను ఐడెంటిఫై చేసుకోగలుగుతాను అనమాట. సో ఆల్రెడీ చెప్పుకున్నాం, గత జన్మలలో అయిపోయినది కాబట్టినే ఈ జన్మలో నేను అది తొందరగా గ్రహించగలుగుతున్నాను అనమాట. కానీ ప్రతి ఒక్కరికి కూడాను మనకి ఈ సెన్సెస్ యాక్టివేషన్ చేసుకునేది కూడా ఎలా అనేసి కూడా నేను ఎపిసోడ్ చేశాను. సో వాటి ద్వారా ప్రతి ఒక్కరూ కూడాను పక్కనే ఉండేటువంటి వాళ్ళని మనం సెన్స్గా మనం ఫీల్ అవుతామన్నమాట. సో ఇది నేను ప్రాక్టికల్గా ఎక్స్పీరియన్స్ అయ్యే నేను చెప్తున్నాను. అంతేకాకుండా ప్రాణిక్ హీలింగ్లో ఇది ఒక సబ్జెక్ట్ మాదిరిగా కూడా నాకు 2013లో అయితే నేను నేర్చుకున్నాను. బట్ కానీ అది నాకు ఆల్రెడీ స్కిన్ సెన్స్ అనేది కొంచెం యాక్టివ్లో ఉంది కాబట్టినే, ఉత్తేజంలో ఉంది కాబట్టినే నిద్రలో కూడాను ఆల్రెడీ నేను ఎగ్జాంపుల్ కూడా చెప్పేశాను. నిద్రలో ఉన్నా కూడాను నేను చాలా ఎరుకుతూ ఉంటాను అనే విషయాన్ని నేను చెప్పానన్నమాట. సో ఈ విధంగా ప్రత్యక్ష గురువులే కాకుండా మనకి పరోక్ష గురువులు చాలా ఉత్తమం కూడాను. ఎందుకు అనేసి అంటే మనకి ప్రత్యక్షంగా ఒక గురువు ఉన్నప్పుడు ఎన్ని విషయాల గురించి మనం మాట్లాడుకోగలుగుతాం. మనకు 1 గంట సమయం వాళ్ళ ముందర కూర్చుంటాం, 1 గంట సమయంలో 60 విషయాలు చెప్పారు అనుకుందాం. అదే పరోక్ష గురువుగా మీరు స్వీకరించగలిగితే మీరు అన్అవేర్నెస్గా నిద్రపోవడం 8 గంటలు అనుకోండి, మిగిలినటువంటి 14 గంటలు, మిగిలినటువంటి 16 గంటలు మీరు ఆ గురువుతో ఉండగలిగినారంటే ఎన్ని విషయాలు తెలుసుకోవచ్చు. అంటే 1 గంట ఉంటేనే 60 విషయాలు తెలిసినప్పుడు 16 గంటలు ఉన్నప్పుడు 960 విషయాలు, నియర్లీ 1000 విషయాలను మనము రోజు తెలుసుకోవచ్చు అన్నమాట. ఇక్కడ మళ్ళీ డౌట్ రావచ్చు, మరి నాకు వినే శక్తి, పట్టుకునే శక్తి లేదు కదా అనేసి అంటే. కానీ ఇక్కడ మనం సంకోచించాల్సిన పని లేదు. ఎందుకంటే మనము ప్రశ్న వేసాం, వదిలేస్తాం. కానీ ఏ సమయానికి, ఏ సందర్భానికి దానికి సమాధానం చెప్పాలో అది మన లోపల నుంచినే వస్తుంది. ఎందుకంటే గురువు ద్వారా మనం ఆల్రెడీ ఇక్కడ నుంచి కాదు, ఇక్కడ వినేసాం. అవన్నీ కూడా మన సబ్ కాన్షియస్ మైండ్లో, సూపర్ కాన్షియస్ మైండ్లో స్టోర్ అయిపోయి ఉంటాయి అన్నమాట. సో కాబట్టి ఎప్పుడు కావాలో అప్పుడు అది మన లోపల నుంచినే మనకు బయటకు వస్తుంది. కాబట్టి ప్రత్యక్ష గురువులే కాకుండా పరోక్ష గురువులుగా కూడాను మనము అంటే ప్రాక్టీస్ చేయమని నేను చెప్పడం లేదు, పరోక్ష గురువులు కూడా ఉన్నారు. ఎందుకు అనేసి అంటే బ్రతికి ఉండేటప్పుడైతే ప్రత్యక్ష గురువు, పరోక్ష గురువులు చనిపోయి దేహం వదిలేసినటువంటి వాళ్ళు, జీవ సమాధి పొందినటువంటి వాళ్ళ దగ్గర నుంచి కూడాను మనం వినాలి అన్నా, వాళ్ళ ప్రశ్నలకి సమాధానాలు తెలుసుకోవాలి అన్నా కూడాను మనకంతా కూడాను ఎక్కువ విషయాలు పరోక్ష గురువు నుంచినే మనము పొందవచ్చు అన్నమాట. సో ఈ విధంగా ఆల్రెడీ నేనేం చెప్పాను, 8వ రోజు ప్రశ్నలు వేసుకున్నా, నేను ఎలా తెలుసుకుంటున్నాను అనేసి అని చెప్పి. పంచభూతాలు అంటే సెన్సెస్ అనేటివి అని చెప్పుకున్నాం కదా. పంచభూతాలు అనేది మళ్ళీ టాపిక్స్ నేను తెలుసుకున్నప్పుడు వచ్చిండేదనమాట, ఆ 5 సెన్సెస్ ఏవి అనేసి అని. సో అప్పటి వరకు ఏమైంది, 5th, 6th, 7th, 8th అనే సెన్సెస్ మాత్రమే తెలుసుకున్నా. మరి ఇవి ఎవరు చెప్పినారు అనేసి అంటే
పత్రి సార్ చెప్పారా అనేసి అంటే పత్రి సార్ని నేను అప్పటి వరకు చూసింది లేదు, తెలుసుకున్నది లేదనమాట. ఎందుకు అనేసి అంటే పత్రి సార్ని కూడా నేను చూసింది సెప్టెంబరు 11న నేను మెడిటేషన్కి వస్తే సెప్టెంబర్ ఎండింగ్లో నేను ఆయనని చూశానమాట. అప్పటి వరకు విద్య నేర్చుకున్నటువంటి గురువు మా ఆయన దగ్గర నుంచి కాబట్టి మా ఆయననే నేను గురువుగా స్వీకరించానే కానీ విద్యని కనుక్కున్న వాళ్ళుగా నేను పత్రి సార్కి నమస్కారం చేసుకునేదాన్ని. అంతేకాని ఆయన ఎవరు, ఆయన గురించి ఏమి అనే విషయం కూడా నాకు తెలియదు అనమాట. సో కాబట్టి గురువు అనగానే విద్య నేర్పించిన వాళ్ళే కాబట్టి నేను మా ఆయననే నేను గురువుగా తీసుకున్నాను అనమాట. అందుకనే మెడిటేషన్ చేయడానికి మొదలు పెట్టేటప్పుడే విద్య నేర్పించినటువంటి మా ఆయన గురువుకి నమస్కారం చెప్పుకునేదాన్ని. నా శ్వాస గురువు అనేసి నేను విన్నాను కాబట్టి శ్వాసకి నేను నమస్కారం చేసుకునేదాన్ని. తర్వాత విద్య కనుక్కున్నటువంటి ఆయననే పత్రి సార్ కాబట్టి వీళ్ళ ముగ్గురికి నమస్కారం చేసుకుని నేను కూర్చునేదాన్ని అనమాట. మొదట మా ఆయన విద్య నేర్పించినది, తర్వాత విద్య కనుక్కున్నది పత్రి సారు, తర్వాత మీ శ్వాసే మీకు గురువు అని చెప్పినటువంటిది ఆయన చెప్పినటువంటి ఒక వాక్యాన్ని అప్పటికి ఇప్పటికి ఎప్పటికీ నేను పాటిస్తానన్నమాట. నీ శ్వాసే నీకు గురువు అన్న విషయాన్ని నేను ఇప్పటికి కూడాను పాటిస్తాను. సో ఈ ముగ్గురికే నేను గురువుగా అప్పుడు స్వీకరించానమాట. తర్వాత గురువులు అయితే మారినారు, అది ఎలా ఏమనేది తర్వాత చెప్పుకుందాము. కానీ అప్పటి వరకు అయితే నేను ఈ మూడింటినే నేను గురువుగా అనుకొని నేను ధ్యానం మొదలు పెట్టేదాన్ని అనమాట. సో ఇక్కడ నాకు మూడవదేమి శ్వాస, కంటికి కనిపించని శ్వాసనే నేను ఫస్ట్ నా గురువుగా కూడా నాకు తెలియకనే నేను ఎంచుకున్నాను అనమాట. అందుకనే నా శ్వాస నా గురువే నన్ను నడిపించింది. నాడీ మండలంలో కానీ శక్తి ఎలా పోతున్నది, ఎక్కడికి పోతున్నది, ఏ విధంగా మారుతున్నది అనే విషయాలన్నీ కూడాను నా శ్వాసనే నాకు గురువుగా నాకు చెప్పినది అనమాట. సో ఇలా ఈ గురువు పరోక్ష గురువు, ఇక్కడ నా శ్వాసనే నా గురువు అయినది అనమాట. అప్పటి వరకు నాకు తెలీదు ఎవరు చెప్తున్నారు అనేసి అన్నప్పుడు గురువు అని అనుకున్నాను, కానీ నా శ్వాసనే పరోక్ష గురువు నా శ్వాసనే అన్న విషయం కూడా నాకు తెలియదు అనమాట. అప్పటికి నాకు తెలిసింది రెండే, ప్రత్యక్ష గురువు పరోక్ష గురువు. సో ఆ విధంగా కంటికి కనిపించని వాళ్ళు పరోక్ష గురువులు, పరమాత్మలు అన్నట్టు పరోక్ష గురువు అని వచ్చింది అంతే అనమాట. కాబట్టి పరోక్ష గురువు అని వచ్చినది, కానీ నా శ్వాసే నాకు గురువు అనేసి తర్వాత నాకు అర్థమైందనమాట. సో ప్రతి ఒక్కరికి కూడాను ప్రత్యక్ష గురువులే ఉండరు, ఉన్నా కూడాను మనకు అన్ని విషయాలు చెప్పడానికి మనకంత సమయము వాళ్ళతో గడపడానికి ఉండదన్నమాట. కాబట్టి ప్రత్యక్ష గురువులతో పాటు పరోక్ష గురువులు, లేకపోతే ఆ గురువులకు శక్తికి సరిపోయేటువంటి శక్తిని మనము ధ్యానం ద్వారా సంపాదించుకొని ఒకే వేవ్ లెంత్కి ఒకే శక్తి స్థాయి వరకు పొందడానికి ప్రయత్నం చేయండి. దానికి మళ్ళీ మార్గం ధ్యానమే. దేనికైనా కూడాను సొల్యూషన్ అయితే ధ్యానమే అనమాట. సో మనం కాబట్టి ధ్యానాన్ని చేస్తూ మన శక్తిని పెంపొందించుకుంటూ పోతూ ఉంటే ఆ సామర్థ్యం అనేది మనకు ఆటోమేటిక్గా వస్తుంది. మన సామర్థ్యం పెరుగుతూ పోతూ ఉంటే మనకు తగినటువంటి గురువు మన దగ్గరికి వస్తారనమాట. మనం ఎక్కడికి పోవాల్సినటువంటి అవసరం లేదు. అంటే ప్రత్యక్ష గురువుల దగ్గరికి పోయే వాళ్ళకనే నేను చెప్పడం లేదు, పరోక్ష గురువులో కూడా ఓకే అనుకునే వాళ్ళకి మాత్రమే చెప్తున్నాను. సో శిష్యుడు ఎప్పుడైనా సిద్ధంగా ఉంటే గురువు ఆటోమేటిక్గా మన దగ్గరికే వస్తారనమాట, లేదా గురువే తన దగ్గరికి రప్పించుకుంటాడనమాట. ఇది పరోక్ష గురువుల్లో మనం చాలా మందిని చూసే ఉన్నాం. సో కాబట్టి మనం ఎప్పుడు సిద్ధంగా ఉండాలి, మనం ఎప్పుడు నేర్చుకుంటూ ఉండాలి, మనమే ఎప్పుడు శక్తి సామర్థ్యాలను రెండింటినీ పెంచుకుంటూ ఉండాలి, మనమే అన్నిటినీ గ్రహిస్తూ ఉండాలి, మనమే అన్నిటినీ తెలుసుకుంటూ ఉండాలి. సో చేయవలసినదంతా మనమే అనమాట. అన్నిటికీ సిద్ధంగా ఉండవలసింది కూడా మనమే. సో కాబట్టి ప్రత్యక్ష గురువులే కాకుండా పరోక్ష గురువులుగా అన్నింటినీ తీసుకోండి. హయ్యర్ మాస్టర్స్ వస్తారా రానియండి. చీమ అన్నాను కదా, చీమ చిన్న మాస్టర్ కదా, చీమ వచ్చి చెప్తారా చెప్పనియండి. చీమ ఒక కోడి పిల్ల నేర్పించింది నాకు అనేసి అంటే, అహంకారాన్ని నాకు తగ్గించింది అనేసి అంటే అంత గొప్ప మాస్టరే కదండి. సో మనం దేని నుంచి తెలుసుకుంటాము, ఏది నేర్పిస్తుంది అని కాదండి. ఒక యాక్సిడెంట్ నుంచి నేర్చుకున్నాము అనేసి అంటే యాక్సిడెంట్ మనకి జీవితంలో గొప్ప పాఠం. మనం కింద పడ్డాము ఒక సందర్భంలో అంటే ఆ సందర్భం మనకు ఒక గుణపాఠం, ఒక పాఠం. సో అవన్నీ కూడా మనకి గురువులే అన్నమాట.
సో కాబట్టి నిత్య విద్యార్థినిగా ఉండండి. ప్రతి దానిని నేర్చుకుంటూ గ్రహిస్తూ ఉండండి. అప్పుడే మనం అన్నిటిని కూడా తెలుసుకుంటూ ఉంటామన్నమాట. సో ఈ విధంగా నాకు 9 రోజులైతే గడిచిపోయింది. సో 10వ రోజు నుంచి నాకు కొత్త పాఠం అనేది మొదలైంది. అది ఏంటి, ఏమి అనే విషయం తర్వాతి భాగంలో మనము తెలుసుకుందాం. అప్పటి వరకు కృతజ్ఞతలు ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.